ఈ ఎలక్షన్స్ చరిత్రాత్మకం. ఎలా అంటే ఇంతవరకు పిఠాపురం నియోజకవర్గంలో 85% ఓట్స్ అంటే నియర్లీ మోర్ ఆర్ లెస్ పోల్ అవ్వడం ఒక మార్పుకి పెద్ద సూచన, మామూలు సూచన కాదు. అంటే ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి కానీ, పొరుగు రాష్ట్రాల నుంచి కానీ, విదేశాల నుంచి కానీ, బయట ప్రాంతాల నుంచి వచ్చి ఓటు వేసిన వారి సంఖ్య 1,28,00,000 పైచిలు 1,30,00,000 వరకు వచ్చి ఉన్నారు. ఓటు వేశారు, చాలా కష్టపడ్డారు, చాలా టెన్షన్ పడతారు. ఎండలో మండిపోతూ వానలో తడిచిపోతూ ఓటు వేశారంటే దీనికి మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ప్రస్తుత పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు నిరంకుశత్వం అనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్కి ఏం మిగిలిందయ్యా అంటే ఏం మిగలలేదు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు, ప్రభుత్వ ఖజానాని కొల్లగొట్టారు, దరిదాపు 12 లక్షల కోట్లు అప్పులు పాలైపోయారు. ఈయన అప్పు చేసింది తమాషాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పు కాకుండా ఉన్న ఆస్తుల మీద అప్పు తెచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ మద్యం మీద 25,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టాడు, ప్రభుత్వ భూముల్ని కబ్జా చేశాడు. ఆల్మోస్ట్ 2 లక్షల ఎకరాలు పైన కబ్జా చేసినటువంటి ఆధారాలు, వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇంత పెద్ద అంటే ప్రజల్ని మోసం చేయడం అంటారా, దీన్ని దగా చేయడం అంటారా, లేకపోతే నన్ను నమ్మండి నేను ఉన్నాను నేను విన్నాను అన్న పెద్ద మనిషి కళ్ళు మూసుకొని పరిపాలన చేసేలోగా 5 సంవత్సరాలు అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరగబడింది మాట. ఎలా తిరగబడిందంటే రేపటికి ఆంధ్రప్రదేశ్కి ఏం ఆస్తులు మిగిల్చారు, రేపటి ఆంధ్రప్రదేశ్లో బిడ్డల భవిష్యత్తు ఏమిటి, రేపు ఆంధ్రప్రదేశ్లో మిగిలిన ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా, విద్య మాట ఏమిటి, వైద్యం మాట ఏమిటి, అంటే ఏమిటి శిలాఫలకాలు తగిలించుకోవడం. అంటే ఒక మెడికల్ కాలేజీ కడతామని ఒక శిలాఫలకం పెట్టినంత మాత్రంలో మెడికల్ కాలేజీ రాదు కదా, అది వచ్చేసరికి 10 ఏళ్ళు అవుతుంది ఈరోజు మీరు ప్రారంభించినట్టయితే. అందువల్ల ఇట్లాంటి జిగ్జాగ్ జంతర్ మంతర మాయాజాలంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయడం వల్ల ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చి ఎలాగైనా ఈసారి మంచి పరిపాలకుల్ని ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా ఈ 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఈ ఎలక్షన్స్కి హీరో ఆఫ్ ది ఎలక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ పవన్ కళ్యాణ్. ఆయన రాజకీయ అనుభవం అంత లేకపోయినా మొదటి నుంచి కూడా మేము కూటమిగా వస్తాము, తెలుగుదేశం పార్టీ, నేను, బీజేపీ పార్టీ ముగ్గురం కూటమిగా వస్తామని దూరచూపుతో ఆలోచించి ఆ మోదీ అమిత్ షాల్ని కూడా ఒప్పించి చంద్రబాబు నాయుడు లాంటి ఆయనకి అంటే వాళ్ళ మధ్య కొంచెం అసంతృప్తి ఏదో మిగిలింది కానీ చంద్రబాబు నాయుడుతో చెయ్యి కలుపుకొని పోటీ చేసేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ మలచడం నో, నథింగ్ బట్ ఓన్లీ ది హీరో ఆఫ్ ద సీజన్, హీరో ఆఫ్ ద ఎలక్షన్ సీజన్, నథింగ్ బట్ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎలక్షన్స్ కూడా చాలా చారిత్రాత్మకంగా మిగిలిపోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఓటు వేయను అని చెప్పేవాడు నేను ఇంతవరకు ఎక్కడ వినలేదు. కానీ అదే చాలా ప్రమాదకరం. ఆ పిఠాపురం మీదే జగన్మోహన్ రెడ్డి 100 కోట్లు అవసరమైతే 1000 కోట్లు ఖర్చు పెట్టైనా పవన్ కళ్యాణ్ని ఇంటికి పంపిద్దాం. పవన్ కళ్యాణ్ ఓడిపోతే ఇంకేముంది, 14 సంవత్సరాలు పార్టీని పోషించుకున్నాడు, ఆస్తులు అమ్మేశాడు, 65 కోట్ల రూపాయలు అప్పున్నాయని ఎఫిడవిట్లోనే పెట్టాడు. పిల్లల పేరుని డిపాజిట్ చేసినటువంటి డబ్బుని కూడా పార్టీ బిల్డింగ్లు కానీ పార్టీ ఖర్చులు కానీ ఖర్చు పెట్టేశాడు. ఇంకేముంది, నథింగ్ బట్. ఈ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కానీ ఓడిపోయినట్టయితే చాలా పెద్ద దెబ్బ కొట్టినట్టు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు కూడా తన రాజకీయ చతురతను చూపించి అక్కడ వర్మ గారిని
అంటే తెలుగుదేశం తాలూకు ఇన్ఛార్జ్ వర్మ గారంటే ఎవరు? పిఠాపురంలో ఎవరి సపోర్టు లేకుండా ఇండివిజువల్గా కూడా గెలిచేసేటువంటి శక్తి ఉన్న వర్మ గారిని పవన్ కళ్యాణ్కి అప్పచెప్పారు. ఆ వర్మ గారు ఏం చెప్పారు? మీకు అఖండ విజయాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి మీ చేతికి బహుమతిగా ఇస్తానని చంద్రబాబు నాయుడు గారికి మాట ఇచ్చారు. అదొక చాలా మంచి పని చేశాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే వర్మ గారి తాలూకు ఫాలోవర్స్ అందరూ ఓటు వేసినా పవన్ కళ్యాణ్ గెలిచేస్తాడు. కానీ పవన్ కళ్యాణ్కి ఎక్కడ లేనటువంటి ఆదరణ వచ్చేసింది. పిఠాపురంకి ఇంచుమించు 2 మాసాలు బట్టి పిఠాపురం హోటల్స్ నిండిపోయినాయి, కాఫీ హోటల్స్ నిండిపోయినాయి, భోజన హోటల్స్ నిండిపోయినాయి, తినుబండారాల తాలూకు బళ్ళు అన్నీ కూడా కిటకిటలాడిపోతున్నాయి, కలకలలాడిపోతున్నాయి. ఓ పెద్ద పండగకి దేశ విదేశాల నుంచి కానీ పక్క ఊర్ల నుంచి కానీ జనాలు ఎలాగైతే వచ్చేస్తారో అలాగ వచ్చేసి ప్రపంచ పటంలో పిఠాపురానికి ఎక్కడ లేనటువంటి స్థానం దక్కించుకుంది. ఇంతకుముందు పిఠాపురం అంటే ఏది? ఆ కాకినాడ పక్కన ఉన్నది అన్నవరమా, సామర్లకోట, పిఠాపురం అని 3 ప్రాంతాలని ఎత్తి చూపే జనాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడైతే పాల్గొంటున్నాడో అదే పిఠాపురం. శ్రీదత్త పీఠం ఉంది, అదే పిఠాపురం. కక్కుటేశ్వర స్వామి ఆలయం ఉంది, అదే పిఠాపురం. అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసే ఏరియా పేరే పిఠాపురం. అదే ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికి కూడా బాగా కూడా ఆ మనసుకు హత్తుకుపోయింది మాట. దాంతో పిఠాపురానికి ఒక మంచి చోటు దక్కింది. ఈ గెలుపు ఓటములు ఎలా ఉంటాయనుకుంటే ఇక్కడ పిఠాపురంలో మాత్రం తప్పకుండా పవన్ కళ్యాణే గెలుస్తాడు అన్నది మనం మొదటి నుంచి చెప్తున్నాము. వన్స్ అగైన్ ఎలక్షన్స్ పూర్తయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ తప్పకుండా గెలుస్తాడు. అయితే నేను మిగతా వాళ్ళ చెప్పను, 1,00,000 ఓట్ల మెజారిటీ ఇలాగా చెప్పను, కానీ డెఫినెట్గా వంగ గీత మీద పవన్ కళ్యాణ్ తప్పకుండా మంచి మెజారిటీతో గెలుస్తాడు. మంచి మెజారిటీ అంటే ఒక 20,000 మెజారిటీ వస్తే మంచి మెజారిటీ కాదా? అక్కడ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ పడిన కుట్రలకి, అక్కడ గొడవలకి, అక్కడేమో మన స్ట్రాంగ్ రూమ్ దగ్గరేమో ఒక సెక్యూరిటీని హత్య చేయడానికి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నంలో ఉంటున్న వైఎస్ఆర్సీపీని నెగ్గుకుంటూ రావడం అంటే చిన్న విషయం కాదు. గనక ఈ 2 మాసాల తిరునాళ్ళలో పవన్ కళ్యాణ్ అక్కడ ఇల్లు తీసుకొని ఆ ఇంట్లోనే ఉంటూ, ప్రజల మధ్యన ఉంటూ, ప్రజల సమస్యలు అడిగి తేల్చుకుంటూ, గెలవగానే ఏం చేయాలి పిఠాపురంలో అన్నది తన ఎజెండాలో పెట్టుకుంటూ ముందు చేసేది పిఠాపురం తాలూకు అభివృద్ధి అని పవన్ కళ్యాణ్ చెప్పాడు. కనుక పిఠాపురం అందరూ కూడా ఎంతో డబ్బు ఆశూపి, బంగారం ఆశూపి, మందు, బిర్యానీలు, ఇంకేదో క్యాష్ ఇవన్నీ ఆశూపించినప్పుడు కూడా కాదని ఓటేసి గెలిపించుకున్నారంటే నిజంగా ఈ ఎన్నికలు మాత్రం చారిత్రాత్మకం అని నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఘంటాపదంగా చెప్పగలను. థ్యాంక్ యూ.